బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన శ్రవణ్కు శుభాకాంక్షలు అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్కు, ఇతర నేతలకు శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ నేతగా దాసోజు శ్రవణ్ ఎన్నో ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉంటూ కేసీఆర్ ప్రధాన అనుచరుడిగా ఎదిగారు. శ్రవణ్ చేసిన ప్రసంగాలు, డిబేట్లు తెలంగాణ భావజాల వ్యాప్తికి దోహదం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో కూడా తెలంగాణ గొంతుకను గట్టిగా వినిపించిన నేతల్లో ఒకరుగా దాసోజు శ్రవణ్ నిలిచిపోతారు. బీఆర్ఎస్లో కీలక నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, బీసీ బిడ్డగా ఎదిగిన దాసోజు శ్రవణ్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన కేసీఆర్ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. విద్యావేత్త అయిన శ్రవణ్ ఇకపై ఎమ్మెల్సీగా ప్రజా పోరాటంలో మరింత చురుగ్గా పాల్గొనే అవకాశాన్ని కల్పించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో వందలాది మంది విద్యార్థి నేతలు, ఉద్యమకారులు, విద్యావేత్తలు, యువ నాయకులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన శ్రవణ్కు శుభాకాంక్షలు అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్కు, ఇతర నేతలకు శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ నేతగా దాసోజు శ్రవణ్ ఎన్నో ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉంటూ కేసీఆర్ ప్రధాన అనుచరుడిగా ఎదిగారు. శ్రవణ్ చేసిన ప్రసంగాలు, డిబేట్లు తెలంగాణ భావజాల వ్యాప్తికి దోహదం చేశాయనడంలో సందేహం లేదు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో కూడా తెలంగాణ గొంతుకను గట్టిగా వినిపించిన నేతల్లో ఒకరుగా దాసోజు శ్రవణ్ నిలిచిపోతారు. బీఆర్ఎస్లో కీలక నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, బీసీ బిడ్డగా ఎదిగిన దాసోజు శ్రవణ్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన కేసీఆర్ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. విద్యావేత్త అయిన శ్రవణ్ ఇకపై ఎమ్మెల్సీగా ప్రజా పోరాటాల్లో మరింత చురుగ్గా పాల్గొనే అవకాశాన్ని కల్పించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో వందలాది మంది విద్యార్థి నేతలు, ఉద్యమకారులు, విద్యావేత్తలు, యువ నాయకులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.